ఇంటర్ 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ఇంటర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులు, వైద్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కార్యదర్శులు, కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షలు ఉంటాయని, 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు ఉంటాయని, ప్రతి పరీక్ష కేంద్రంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, వెలుతురు, సరిపడా ఫర్నిచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంప్, పోలీస్ బందోబస్తు, ప్రశ్న జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలను తరలించాలన్నారు. విద్యార్థులు పరీక్షా సమయానికి చేరుకునేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని అన్నారు. కార్యక్రమంలో సంబంధిత మెడికల్ ఆఫీసర్, ఆర్టీసీ ట్రెజరీ, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మరి రేపు 25th నుంచి కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి మరి మెదక్ జిల్లాలో మొత్తం 28 సెంటర్స్లో ఎగ్జామినేషన్ సుమారుగా 12,000 మంది, ఒక 6,000 మంది ఫస్ట్ ఇయర్లో, ఇంకో 6,000 మంది సెకండ్ ఇయర్లో, 12,000కు మించి మొత్తం అందరు కూడా ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. మరి వాటికి సంబంధించి 28 సెంటర్స్లో అన్నింటిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ రాసే వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి అన్ని సెంటర్స్లలో కూడా అన్ని సదుపాయాలు, అంటే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, సో అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎన్ఎంస్, ఆశాన్స్ని కూడా వాళ్ళని కూడా డెప్యూట్ చేసి ఏమైనా ప్రైమరీ చికిత్స ఏమైనా చేయాలంటే కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా వాళ్ళని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి రేపు పొద్దున ఏ సెట్ అయితే వస్తుందో ఆ సెట్ని మరి పోలీస్ స్టేషన్ నుంచి సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వాళ్ళు తీసుకొని క్లోజ్డ్ వెహికల్స్లో విత్ పోలీస్ ఎస్కార్ట్ క్వశ్చన్ పేపర్ తేవడం జరుగుతుంది. మరి పగడ్బందీగా మనకి 9 o'clockకి స్టార్ట్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని సిఎస్లు కూడా అన్ని సెంటర్స్లలో కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వ ఆదేశానుసారం నార్మల్గా ఏంటంటే మరి ప్రభుత్వ ఆదేశానుసారము ఒక 5 minutes మాత్రము గ్రేస్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో 5 నిమిషాల వరకు, అంటే 9కి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:05 వరకు మాత్రం అలౌ చేస్తాం. బట్ ఆ 5 minutes గ్రేస్ పీరియడ్ గురించి ఎవరు కూడా వెయిట్ చేయొద్దు. మరి అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, సో ముందే అంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ కాక ముందే ప్రతి ఒక్కరు కూడా మీ ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకోవాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఫ్రిస్కింగ్ అవి ఉంటుంది, కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అందరు కూడా మీ సమయం కంటే ముందే వచ్చేసి సెంటర్లో ఉండాలి. సో లాస్ట్ మినిట్ వరకు ఎవరు కూడా వెయిట్ చేయొద్దు. మరి ఆర్టీసీకి కూడా ఎక్కువ బస్సెస్ విలేజెస్ నుంచి సెంటర్స్కి కూడా నడపమని ఆర్టీసీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ప్రొవైడ్ చేయమని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆన్సర్ షీట్స్ అందించినాక మరి వాళ్ళు కూడా పగడ్బందీగా తీసుకుపోయే విధంగా వాళ్ళకు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మరి రేపు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా 163 BNS ప్రకారం కూడా మొత్తం ప్రొహిబిటరీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. జిరాక్స్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఏ విధమైన పేపర్ లీకేజెస్ లేకుండా ఉండాలనేసి మొబైల్ ఫోన్స్ ఎవరివి కూడా లోపలికి అలౌ చేయడం అనేది జరగదు. మరి విద్యార్థులు ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ లాంటివి, లేకపోతే ఏదైనా విలువైన వస్తువులు లాంటివి, లేకపోతే ఎలక్ట్రానిక్ వాచెస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా తీసుకోపోకుండా ఆల్రెడీ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి డూస్ అండ్ డోంట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమేమి చేయాలో ఏమేమి చేయొద్దు అనేసి అవన్నీ కూడా ప్రభుత్వ సూచనలు అన్నీ కూడా పాటించుకుంటూ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సూచనలు అన్నీ కూడా పాటించుకుంటూ మంచి వాతావరణంలో అందరూ కూడా ఎగ్జామ్ రాయాలనేసి కూడా పిల్లలకు అందరికీ కూడా చెప్పడం జరుగుతాం. థ్యాంక్ యూ.